ఇది సింపుల్ ఎగ్ కర్రీ కాదండి. సోల్ సాటిస్ఫైయింగ్ ఎగ్ కర్రీ అని చెప్తాను నన్ను అడిగితే. రైస్‌కైతే ఈ కర్రీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఈ ఈజీ ఎగ్ కర్రీ రెసిపీని మిస్ అవ్వకండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోండి. ఆ ఆయిల్ వేడైన తర్వాత కొన్ని తాలింపు గింజలు కూడా వేసుకొని అవి మంచిగా వేగనివ్వండి. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న కడాయి అండి ఫ్రమ్ బ్రాండ్ బర్నర్ అండి. కడాయి అయితే చాలా బాగుంది. ఇది ట్రిపుల్ స్టీల్‌తో వస్తుంది. కావాలంటే కమెంట్ చేయండి. తాలింపు గింజలు మంచిగా వేగిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకోండి. అవి మంచిగా వేగిన తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను నేను. కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. కొంతమంది కరివేపాకు ఫస్ట్‌లోనే వేస్తుంటారు. బట్ నేను ఇక్కడ ఆనియన్స్ వేగిన తర్వాత వేశాను. ఫ్లేవర్ ఎక్కువగా తెలియడానికి. దాని తర్వాత ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా వేయించుకోండి. అండ్ దాంట్లోకి పసుపు కూడా యాడ్ చేసుకోండి. అవన్నీ మంచిగా వేగిన తర్వాత అందులో ఇప్పుడు టమాటో యాడ్ చేస్తున్నాను. టమాటో తొందరగా మగ్గడం కోసం ఇక్కడ నేను మూత పెట్టేసుకున్నాను. ఒక 3 మినిట్స్. దాని తర్వాత మూత తీసి టమాటోస్ ఒక 50% ఉడికిన తర్వాత అందులోకి కారం కూడా యాడ్ చేసుకోండి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వదిలేయండి. ఈ గ్యాప్‌లో మనం ఎగ్స్‌ని ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కదా! దాన్ని పీల్ ఆఫ్ చేద్దాం. దాని తర్వాత మూత తీసి ఇప్పుడు మనం ఈ టమాటో కర్రీలోకి కొంచెం సాల్ట్‌ని యాడ్ చేసుకుందాం. దాని తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాం. మీకు మసాలాస్ ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఒక 1 మినిట్ కర్రీని మంచిగా కలుపుకోండి. ఇందులోకి ఇప్పుడు మనం పీల్ ఆఫ్ చేసిన ఎగ్స్‌ని యాడ్ చేసుకుందాం. ఎగ్స్‌కి నేను ఇలా కొంచెం ఘాట్లు పెట్టి వేశాను. కర్రీ కొంచెం గ్రేవీగా రావడానికి ఇక్కడ నేను కొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను. అది మీ చాయిస్ అండి. ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఎగ్ కర్రీ అంటే డ్రైగా కాకుండా ఇలా గ్రేవీ లాగా చేసుకోండి. రైస్‌కి చాలా బాగుంటుంది. నా ఛానల్‌లో అన్ని సింపుల్‌గా చేసుకునే రెసిపీస్ ఉంటాయండి. ప్లీజ్ చెక్‌ఔట్ చేయండి. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.